క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 44 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 44 వచనాలు. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయి ఉన్నది. చుట్టుపట్ల గ్రామములకు వారు వెళ్ళి భోజనముకి ఏమైనాను కొనుక్కొనుటకును వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనము పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దినారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకైన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తుల తీరి కూర్చుండరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టించాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు బెత్సైదా ప్రాంతానికి వెళ్ళేసరికి ఆయనకన్నా ముందే అనేక మంది జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తాన్ని ఆయన గమనించి, వారి కొరకు అనేకమైన విషయాలను చెబుతూ స్వస్థపరుస్తూ కార్యములు జరిగిస్తూ ఉండగా సాయంత్రం అయిందన్న విషయము శిష్యులు గమనిస్తారు. మనకి ఇది తెలిసిన కథే. ఇది మనము చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటున్న మాట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సందర్భం. శిష్యులు పంపించమని చెప్తే యేసయ్య మీరే పెట్టండి అన్నారు. అంటే వారిని పంపించటం యేసయ్యకి ఇష్టం లేదు. ఎందుకు అనంటే, ఆయన ఏం చేయబోతున్నారో వారు చూడాలి. ఆయన ఏం చేయబోతున్నారో యేసయ్యకు ముందే తెలుసు. యేసయ్య అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయం కాదది. అది ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే వారిని పరీక్షించడానికి మీరు ఏర్పాటు చేయండి అని. నిజంగానే వారే ఏర్పాటు చేశారు. యేసయ్య ఇచ్చిన వాటిని తీసుకెళ్ళి ఏర్పాటు చేసింది వారే. అందుకే యేసయ్య చెప్పాడు, ఏర్పాటు చేయండి వాళ్ళకి. అయ్యా, మరి ఇన్నేరు దేరములు 200 దేరములు తీసుకొని రామా అంటే, కొనటం కాదు, మీ దగ్గర ఏముందో అదే ఇస్తారు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, ఆంద్రేయ, పేతురు వీళ్ళందరూ వెళ్ళి ఒక నేర్కొని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 5 రొట్టెలు 2 చేపలు, ఒక చిన్న పిల్లోడు తృప్తిగా తినగలిగిన ఆహారం మాత్రమే ఉంది. 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ అమ్మ ఆ బొడ్డోడికి కట్టించింది. అది వాడు తృప్తిగా తినగలిగిన ఆహారం. అది ఇంకొకడికి పంచుకుంటే వాడు తృప్తిగా ఉండదు, వాడు తృప్తిగా తినలేడు. కాబట్టి అది తీసుకొచ్చి ఇచ్చారు. మరి ఆ బుడ్డోడికి ఇవ్వాలి అన్న మనసు రావటం సంతోషం. ప్రభువారు దాన్ని తీసి అందరినీ పంక్తులుగా కూర్చోమన్నారు. మరి ఈ సందర్భంలో ఒక మాట గుర్తొచ్చేది. చిన్నప్పుడు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు భోజనాలు జరుగుతున్నప్పుడు బంతి అనేవారు. బంతి పువ్వ అనేవారు. బంతి ఏంటి అని అర్థమయ్యేది కాదు. బంతి అంటే మనకు తెలిసి బాల్ కదా.
బంతి బంతి అనేవారు. ఆ తర్వాత తెలిసింది అది బంతి కాదు పంక్తి అని. పంక్తి కాస్త వాడుక భాషలో బంతి అయిపోయింది. భోజనాల్లో పల్లెటూరులో వరుసగా కూర్చుంటారు కదా, పంక్తి అంటే లైన్గా కూర్చోవటం. పంక్తి భోజనం పంక్తిలో కూర్చోవటం, భోజనం పంక్తిలో కూర్చున్నాం, భోజనం పంక్తిలో కూర్చున్నాం పోయి భోజన బంతి అయిపోయింది. బంతి కాదు పంక్తి. ఇప్పటికీ పల్లెటూరులో బంతి బువ్వ అంటారు. సరే, అది పక్కన పెట్టేస్తే పంక్తులు పంక్తులుగా ఆయన కూర్చోమన్నారు. 100 వేసే ఒకళ్ళు, 80 వేసే ఒకళ్ళు. సరే, అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేసి రొట్టె విరిచి పంచిపెట్టమన్నారు. ఆ తర్వాత చేపలను పంచిపెట్టమన్నారు. ఇక అసలు ఎంత అద్భుతం జరిగింది అని అంటే, అక్కడున్న ప్రజలు దాన్ని అసలు వారి కలలో కూడా ఊహించలేకపోయారు. దాన్ని వారు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారని చెప్పాలి. అది వాళ్ళు ఇప్పటి వరకు చూసిన అద్భుతాల్లో ఇది మించిన అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు అంతమందిని తృప్తిగా, అక్కడ ఒక మాట ఉంది, వారు తృప్తి పొందిరి అంటే చిన్నపిల్లోడికి 5 రొట్టెలు 2 చేపలు, పెద్దోడికి 10 అవ్వచ్చు, 10 రొట్టెలు అవ్వచ్చు, 4 చేపలు అవ్వచ్చు, 15 రొట్టెలు అవ్వచ్చు, 6 చేపలు అవ్వచ్చు. అది వాడి స్టామినా, వాడి తిండి. అయితే అందరూ తృప్తి పొందారు. తృప్తి పొందినాక కూడా మిగిలిన వాటిని ఏరమంటే 12 మందికి 12 గంపలు మిగిలాయి. గంప అంటే ఇక్కడ మీరు గబుక్కున మనం అన్నం వార్చుకునే గంప అనుకునేరు. అంత గంప కాదు. ఇశ్రాయేలీలు గంప అన్నప్పుడు బ్యాస్కెట్ అంటారు ఇంగ్లీష్లో. బ్యాస్కెట్ అంటే మనకి తెలుగులో ఇంక బాస్కెట్ అంటే గంప అని. కాకపోతే మనం కూరగాయలు తీసుకెళ్ళే చిన్న బాస్కెట్, ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటుంది చూసారా, అంత. అంటే శిష్యులందరూ తమ బోధకుడు చేసిన వాటిని వాళ్ళు తినగలిగినంత, దాంట్లో 12 ఎందుకు మిగిలాయి ఇవన్నీ పెద్ద పెద్ద దాని మీద లెక్చర్లు వాక్యాలు చెప్పాల్సినంత ఏమి ఉండదు అక్కడ. 12 మంది శిష్యులు ఉన్నారు, 12 మందికి మిగిల్చాడు ఆయన, అంతే. గంప అంటే ఇక్కడ మళ్ళా ఊరంత గంప కాదు. అన్నం వార్చుకుంటాం పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, ఆ గంప కాదు. మామూలుగా మనం కూరగాయలు తెచ్చుకుంటాం, బుట్ట ఉంది కదా, ఆ బుట్ట అంత. అంటే వాళ్ళు తిని తృప్తి పొందే అంత ఆహారం. ఇది గమనించిన అక్కడున్న జనసమూహం మార్క్సు వార్త 6వ అధ్యాయంలో రాస్తాడు, ఆయనను రాజుగా చేయాలని ఆయన బలవంతం చేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వారు హేరోదును తీసేసి యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకుంటున్నారు. ఎందుకని? 2 బలమైన కారణాలు. 1, తిండికి లోటు ఉండదు. 2, అనారోగ్య సమస్యలు ఉండవు. ఇక ఇంతకన్నా ఏం కావాలో దేశానికి, ఒక ప్రజలకు? సరైన తిండి, మంచి ఆరోగ్యం. ఇదంటే చాలు కదా, చదువులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే వాళ్ళు అనుకున్న ఉద్దేశం నెరవేర్చడానికి కాదు కదా యేసయ్య వచ్చింది. అది తర్వాత జరిగిద్ది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఆకలి ఉండకపోవటం, అనారోగ్యం ఉండకపోవటం అన్నది ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తన ప్రజల మధ్య తన రాజ్యంను తీసుకొని వచ్చినప్పుడు జరిగే సంఘటనలు అవి ఎటు కూడా జరుగుతాయి. కానీ వారు ఇప్పుడే భూమి మీదే జరగాలనుకున్నారు. అది జరగదు. ఎందుకంటే ఆయన భూమి మీద ప్రప్రథమంగా చేయాల్సింది ఒకటి ఉంది, అది చేయాలి. అది చేయకుండా ఇది చేయటం వల్ల ప్రయోజనం లేదు. ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు కదా, మొదటిది ఏం చేయాలో అది చేయాలి. మొదట ఏం చేయాలంటే భూమి మీద పాపం అనేది లేకుండా నిర్మూలన చేయాలి. ఆయన అందుకే వచ్చింది మొదటిసారి. రెండోది ఎందుకు వచ్చారంటే తన రాజ్యాన్ని తీసుకురావడానికి. ఆ రాజ్యంలో ఏముంటుందంటే ఇప్పుడు వీళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన రాజ్యంలో అది ఉంటుంది. ఆయన రాజ్యంలో అది మనం పొందుకోవాలంటే ఆయన ఎందుకు మొదటిసారి వచ్చాడో దాన్ని గుర్తించి దాన్ని కానీ విశ్వసించగలిగితే రెండోసారి ఆయన వచ్చే తన రాజ్యంలో ఇప్పుడు మనం ఏమైతే ఆశిస్తున్నామో వాటిలన్నిటిని
పొందుకోవటానికి, దానికన్నా ఎక్కువే పొందుకోవటానికి అవకాశము ఉంటుంది అని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.